హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన అయితే రొయ్యల కూర చేస్తున్నాడు. నేనైతే ఈ పుదీనా, కొత్తిమీర, పాలకూర, టమాటా, ఉల్లిగడ్డ ఇవన్నీ కలిపి అయితే పేస్ట్ చేసి ఇస్తాను. ఆ లోపు నేను పేస్ట్ చేసే లోపు ఆయన అయితే పొయ్యి మీద రొయ్యలు వేసేసినారు. నూనె కొంచెం ఉల్లిగడ్డ వేసి రొయ్యలను అయితే వేయించి పెట్టుకుంటున్నారు. ఆ లోపు మనం పేస్ట్ చేసి ఇచ్చేద్దాము. నేను కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, టమాటా అన్నీ వేసేసి అయితే పేస్ట్ నేను ఇచ్చేసినాను. చేసి సన్నగా ఉల్లిగడ్డ కూడా కోసి పెట్టినాను. ఇంకా బాగా వేయించుకోవాలి. వేయించుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉన్నాడు మా ఆయన అయితే. కలుపు బాగా కలుపు. ఇప్పుడు వేయించుకున్న రొయ్యలు ఏవైతే ఉంటాయో అవి వేసేసుకోవాలి. దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకుంటాడు. అది కూడా గ్రేవీ అయితే చాలా అయిపోయిందండి. ఇంకా కారము, ధనియాల పొడి అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ అయితే నేను చెప్పడం మర్చిపోయినాను, మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి. లేదంటే మొత్తం పేస్ట్ చేసింది బ్లాక్గా కనిపిస్తుంది, ఆ గ్రీన్ కలర్ రాదు. అందుకే లెమన్ మనం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అందుకే ఏలే అయినా చూడండి, కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది. చాలా ఉండే కదా కర్రీ, ఆయిల్ మొత్తం ఇట్లా ఆయిల్ అయితే పైకి తెలియదు కదండి. కర్రీ అయితే రెడీ. మా ఆయన అయితే రొయ్యల కూర చేసేసిండు, అయిపోయింది.